హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళాను అనేది లాస్ట్ వీడియోలో అయితే పెడతానని చెప్పాను కదా. ఇప్పుడైతే నిద్ర అయితే లేచాను, బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయితే అవుతున్నాను. ఇవాళ మధ్యాహ్నం నుండి అయితే విలేజ్లకి అయితే వెళ్తామండి. ఆ అమ్మాయి కూడా బ్రష్ చేసుకుంటుంది. కిందికి వెళ్ళేసి టీ అన్న తాగేసి వద్దాంలే అని చెప్పేసి ఇప్పుడే ఫ్రెష్ అయితే అవుతున్నాం అనమాట. ఇంకా కిందికి వెళ్ళేసి టీ అయితే తాగేసి వద్దాము. బాగా చలిగాలిగా ఉంది. 6:30 అవుతుందన్నమాట టైం అయితే ఎగ్జాక్ట్గా. మార్నింగ్ అలారం పెట్టుకొని డైలీ లేస్తామన్నమాట ఈ టయానికి. కాకపోతే వర్క్ కొంచెం లేట్గా ఉన్న రోజేమో 7కి లేస్తాము. వర్క్ కొంచెం తొందరగా వెళ్ళాలి అనుకున్నప్పుడేమో 6:30 కల్లా అయితే లేస్తాము. ఓకేనండి, కిందికి వెళ్ళేసి టీ అయితే తాగొద్దాము. కింద తాళం అయితే మర్చిపోయామన్నమాట, అందుకని తాళం కోసం అయితే వస్తున్నాం. తాళం అయితే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ మూలకైతే వెళ్ళాలి టీ తాగటానికి. ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట సెంటర్లో. ఇటు వెళ్తే మనకి డిపో వస్తుంది అనమాట. కనిపిస్తుంది కదా, అటు సైడే డిపో. అరే, క్లోజ్ చేసిందిరా. అక్కడ షాప్ క్లోజ్ చేసిందని వేరొక షాప్కి అయితే వెళ్తున్నామండి. చంద్రవందరిని అంతా మొత్తం సర్దుకొని అయితే వెళ్ళాలి. టీ తాగైతే రూమ్కి అయితే వచ్చేసాము. అమ్మాయిని చూడండి, మళ్ళీ వీడియోలో కనిపించదు ఇంకా తర్వాత. సో ఫైనల్గా అయితే మేమైతే కొండేపికి అయితే వచ్చామన్నమాట. కొండేపిలో అయితే ఉన్నామండి. సోషల్ ఆడిట్కి అయితే వచ్చామన్నమాట మేము ఫైనల్లీ. ఆ సోషల్ ఆడిట్ అయితే 8 days అయితే వర్క్ ఉంటుంది రమ్మన్నారు సార్ వాళ్ళు కాల్ చేసి. అందుకని అయితే వచ్చాము. ఈ 8 days అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇవాళ మధ్యాహ్నం నుండి అయితే ఇంకా ఇళ్ళకైతే వెళ్ళిపోతున్నాము మేము. అదండి సంగతి. లాస్ట్ వీడియోలో అయితే చెప్తాను అని చెప్పాను కదా. ఈ బ్యాగ్ అయితే ఇప్పుడు సర్దుకోవాలన్నమాట. మన బట్టలన్నీ ఉన్నాయి, అవన్నీ ఇడిచిన బట్టలు మొత్తం ఇంటికి వెళ్ళేసి అయితే ఉతుక్కోవాల్సి వచ్చింది. సర్దుకోవాలి మొత్తం. ఎందుకు? కెమెరామ్యాన్ గానా? బావ కర్ర కూడా పట్టుకోడే. ఇవన్నీ వీడియోస్ తీయటానికి బావని తీసుకొచ్చుకోకూడదా అని అంటుంది ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అయితే. మనం చేసే పనికి మళ్ళీ ఇద్దరు. బ్యాగ్ అయితే తను సర్దుకుంటుంది. అన్నీ మడతలేసి పెట్టుకుంది అనమాట నీట్గా. తన బ్యాగ్ అయితే సర్దేసుకుందండి. నా బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను అనమాట. తీసుకురావడం, సర్దుకోవడం. ఇదైతే అన్నీ సర్దేసుకోవాలన్నమాట. ఈ డ్రెస్ అయితే నేను వచ్చేటప్పుడు తీసుకున్నానండి. ఎంత పడుతుంది అందాల్సి చెప్పు నువ్వే, నాకు తెలియదు. నాకైతే 270 వేసాడు. మొత్తం అయితే సర్దుకొని గుండు కట్టించుకోవాలమ్మా ఈ నుంచే. అసలు ఉన్నాయండి, చూపిస్తాను. సర్ప్రైజ్ చూపిస్తానండి నీకు. ఐటమ్స్ మొత్తం అన్నమాట. ఇది వచ్చింది స్టిక్కర్ ప్యాకెట్, పౌడర్ డబ్బా, ఫెయిర్ లవ్లీ అనేది ఉంది. ఈ వారానికి మా ఇద్దరు నెత్తులకి చిన్న నెత్తులు కదా, అందుకని సరిపడ కొబ్బరి డబ్బా, షాంపులు ఇప్పుడు అయిపోతాయి. కుంకుమ అన్నమాట, దువ్వెన, పెద్ద పళ్ళ దువ్వెన కదా. ఆ అమ్మాయి చెప్పారన్నమాట, దువ్వెన వేస్తున్నావు అక్క అంటే పెద్ద పళ్ళ దువ్వెన వేస్తున్నా అంది.
నేను చెప్పింది తప్పు కాదు. సో ఇదనమాట మా సంత అంతా. ఇదిగో కవరు కావాలన్నమాట. స్నానం అయితే చేసి వచ్చానండి. తనైతే హీటర్ పెట్టుకుందనమాట. తాగితే స్నానానికి అయితే వెళ్తుంది. అలా అయితే ఆరబెట్టేసుకుందాం బయటికి వెళ్ళి. ఇప్పుడే కొద్దిగా ఎండ అయితే వస్తుంది. రెడీ అయితే అయిపోయామండి. ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఓకేనండి, బాయ్. ఆఫీస్ దగ్గర నుంచి అయితే టోటల్ వర్క్ కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసామండి. బ్యాగ్లు మొత్తం సర్దుకున్నాం అనమాట. ఇంకైతే ప్రయాణం అయి వెళ్ళిపోవాలి. 3 గంటలకు ఉందంట బస్సు కొండేపి నుంచి పొద్దులకి. నువ్వు మేము ఆడుకున్నాం దాదా మేము ఆడుకున్నాం రే రాండ్రా. సో మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసానండి. ఓకేనండి బాయ్. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాను. వచ్చేసరికి టైము 5:30 అయితే అవుతుందన్నమాట.